అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు అనేటివి ఇంట్లోనే నేను ఐరన్ చేసేసాను. ఇంట్లోనే బట్టలు ఎందుకు ఐరన్ చేశానంటే బయటకు అయితే 15 రూపాయలు 15 రూపాయలు అంటారు ఒక జత వచ్చేసి. ప్రతిసారి నేను బట్టలు అనేటివి బయటికి ఇవ్వను, ఇంట్లోనే చేసుకుంటాను. ఆ తర్వాత నా పని మామూలుగా రొటీన్గా ఈ పని చేసుకుంటున్నాను. ఈ ఫ్లోర్ మీద మొత్తం మనకు ఆయిల్ అయిపోయింది కదా, మనం వంట చేసుకుంటున్నాము. అది కాక రంజాన్ ఎలాంటి ఇంకా ఉదయం సాయంత్రము మాకు కొద్దిగా ఎక్కువ వంటలు అవుతుంటాయి. అందుకనేసి ఫ్లోరు నీట్గా ఇలాగ సోప్ వేసేసి ఆ తర్వాత పీస్ తీసుకొని నీట్గా శుభ్రంగా నేను వాష్ చేస్తున్నానండి. ప్రతిరోజు ఈరోజు అని కాదు, ప్రతిరోజు నేను ఇది ఇలాగే శుభ్రంగా కడిగి ఇలాగ వాటర్ వేసి ఎక్కువ వాటర్ వేసి సబ్బు పెట్టేసి కడిగేసి ఇంకా నాకు ఎలా ఉంటుందంటే జిడ్డు అనేది కనిపించదు. అసలు జిడ్డు అనేది ఎక్కడ ఉండదు. నలు పూర బడకడదాలు ఆవాజ్ పానీకి ఆవాజ్ ఆ రही है. साइलेंट है यूकी साइलेंट है आज. नहीं बेटा कैसा बेटा करा तो मेरे हाथ कुछ आता है. कितनी बार खाता है यहाँ का चपचे सामने कर जाना. ఒక రోజు అని కాదు, ప్రతిరోజు నేను ఈ శుభ్రాలు అనేది చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో చాలాసార్లు పెట్టాను కూడా. ఎలా పెట్టానంటే చేసేటప్పుడు ఒక్కసారే తీసి పెట్టాను, చేసిన తర్వాత చాలాసార్లు తీసి పెట్టానండి. రొటీన్గా ఇవి తోమేసి నేను మళ్ళీ ఎండలో ఆరబెట్టేస్తాను. ఇవి కొద్దిగా ఆయిలీగా ఉంటాయి, అందుకనేసి కొద్దిగా ఎక్కువ వాటర్తో ఇలాగా కడిగేస్తాను కదా, సోప్ పెట్టేసి బుద్ధి. అందుకనేసి బయట అక్కడ పెట్టేస్తాను కబోర్డ్లో. కొద్దిగా ఎండ తగ్గితే ఇంకా బాగా డ్రై అవుతాయి అనేసి. చూస్తున్నారు కదా, మొత్తానికి ఇది శుభ్రంగా ఇలాగా శుభ్రాలు అయిపోయినాయండి. ప్రతిరోజు ఎవ్రీడే నేను ఇది మాత్రం ఫ్లోరు స్టవ్ ఈ టైల్స్ అయితే వీక్లీలో ఒక్కసారి కంపల్సరీగా, వీక్లీలో ఒకసారి. మరి వీక్లీలో ఒకసారి అవ్వలేదనుకోండి 15 రోజులకు ఒకసారి అయితే గ్యారంటీగా ఇది స్టవ్ మాత్రం ప్రతిరోజు అండి, ప్రతిరోజు శుభ్రం చేస్తాను. ప్రతిరోజు శుభ్రం చేస్తే కనుక లోపల ఉండేటివి మరి ఇవన్నీ తడిసిపోయి పాడవుతాయి కదా అని మీరు అనుకుంటారేమో. ఈ ప్లేట్లు తీయకముందు ఈ ప్లేట్లు ఇలాగ వదిలేసి అప్పుడు స్టవ్ మొత్తం శుభ్రం చేసి అప్పుడు ఈ ప్లేట్లలో వాటర్ వచ్చి నిలబడిపోతుంది కదా, అప్పుడు నెమ్మదిగా ఇలా పెట్టి ఇలా తీస్తానన్నమాట. వాటర్ అనేది అందులో పడిపోతుంది కదా కడిగింది. ఇప్పుడు ఇది కడ్డిపైన అంతగా పడదు అనమాట. ఇప్పుడు కొద్దిగా తేమగా ఉన్నా కానీ సరే ఇప్పుడు వదిలేస్తాను కదా, గాలికి ఆరిపోతుంది అనమాట. ఇలాగా నేను 20 సంవత్సరాల నుండి వంట చేస్తుంటే ఒక్క స్టవ్వే మార్చాను. ఇంతకుముందు మా దగ్గర పనిపిల్లలు ఉండేటోళ్ళు ఎక్కువ వంట చేసేదని ఇలాంటి స్టవ్వే అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. అప్పుడు ఇలాగే కడిగేది, ఇలాగే వదిలేసేది అనమాట. 15 సంవత్సరాల తర్వాత అప్పట్లో ఒకసారి స్టవ్ అనేది మార్చాను అనమాట. ఆ తర్వాత ఈ స్టవ్ తీసుకున్నాను. మళ్ళీ ఈ స్టవ్ కూడా సేమ్ అలాగే ప్రాసెస్ శుభ్రం చేయడము. అంటే ఒట్టి బట్ట తీసుకుని అలా పై చూస్తే నాకు ఏదో పూడ్చినట్టుగా ఉండదు, క్లీనింగ్ అనేది అంత నీట్గా ఉండదు. సబ్బు పెట్టేసి శుభ్రంగా కడిగేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అందుకని సబ్బు పెట్టేసి బాగా శుభ్రంగా కడిగేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియాలో ఈరోజు అయితే బట్టలు ఏం వేయలేదు నేను, కానీ జస్ట్ కొద్దిగా ఏమైనా దుమ్ము తూలి వచ్చి ఉంటుంది అనేసి పైన కొద్దిగా వాటర్ ఇలా చల్లేసి ఒక చీపురు ఉందనమాట, కొబ్బరి చీపురు అంటారు కదా, అది పెట్టేసి తోముతాను అన్నమాట. జస్ట్ కొద్దిగా లైట్గా ఏమైనా సరే జస్ట్ దుమ్ము దూలి ఉంటే ఇంకా పోతే కొబ్బరి చీపురు ఇలా పెట్టేసుకొని ఇది అర్థం చేస్తున్నాయండి. కాకపోతే కొంతమందికి ఒళ్ళు బరువు, కొంతమందికి, అందరికి కాదు, కొంతమంది చేసుకోలేరు అనమాట. అలాంటి వాళ్ళు కూడా చేసుకోవాలి అని చూపిస్తున్నాను, సరేనా. ఇప్పుడు నేను శుభ్రంగా ఒక 2 చెంబులు వేసేసి బాగా చీపురు పెట్టేసి శుభ్రంగా కొబ్బరి చీపురు పెట్టేసి శుభ్రంగా ఇలాగ రుద్దానండి. రుద్దిన తర్వాత కొద్దిగా పైనుండి ఇలాగ వాటర్ అనేది చల్లి జస్ట్గా కొద్దిగా వాటర్ అలాగా జల్లుతున్నాను. అంటే ఉండేది జస్ట్ కూడా వెళ్ళిపోతుంది అనేసి. ఇప్పుడు నా పని ఇంకేంటంటే ఇంకా తడుగుడ్లు ఉన్నాయి, బయట మాత్రము గిన్నెలు ఉన్నాయి అనమాట. ఇవి దోయిన తర్వాత ఇక్కడ పెట్టకుండా నేను బాగా గాలిలో ఆరాలన్నమాట. ఎండ వస్తుంది కొద్దిసేపు ఉంటే.
ఇక్కడ ఇలా వదిలేస్తాను అనమాట. ఎండ వస్తుంది ఆరిపోతాయి చక్కగా అనేసి వాటర్ వేసి శుభ్రంగా ఇలా కడుక్కున్నట్టుగా ఉంటుంది. సగం కడిగి సగం వదిలేస్తే నాకు చిరాకు, ఒక్క చిరాకు కొద్దిగాదు. ఇప్పుడు లైట్ ఆపేసుకొని బయటకు వెళ్ళిపోయి ఇదిగోని నా కోసం గిన్నెలు ఉన్నాయి. ఇంకా ఫ్లోర్ కూడా నేను తూడలేదు. మీకు తూడకపోయినా కానీ సరే నీట్గా కనిపిస్తుంది. ఇంట్లో ఇక్కడ నుండి చూపించమ్మా. లైట్ వేస్తాను ఇప్పుడు చూపిస్తే నేను మీకు తెలుస్తుంది. ఇంకా నేను తూడలేదు. కింద చూపించు ఫ్లోర్, పైన కాదు. చూడండి తేమ కొద్దిగా అలా కనిపిస్తుంది కదా. ఇంకా తూడలేదు, తూడల్లా. అయితే ఇంకా ఫస్ట్ నేను గిన్నెలు శుభ్రంగా కడుక్కొని అప్పుడు తీసుకొని వచ్చి అప్పుడు ఈ ఫ్లోర్ అంతా. ఇక్కడ చూసి మా క్యాట్ మాత్రము కొద్దిగా ఫుడ్ తినేసి వెళ్ళిపోయినాడు. వాడి గిన్నెలు కూడా తీసుకొని వెళ్తున్నాను బయటికి. ఇదిగో గుర్తుకోండి మా యూకి వాడికి మటన్ రైస్ పెట్టినా కానీ సరే నచ్చడం లేదన్నమాట. ఎందుకో మరి బిస్కెట్లే కావాలంటున్నాడు. కూర్చున్నాడు చూడండి, ఎలా చూస్తున్నాడు చూడండి. యూకి బేటా హాయ్ బోలో. సరే ఇప్పుడు నేను గిన్నెలు తోమిన తర్వాత చూపిస్తాను. మళ్ళీ తోమడం కూడా ఎందుకులేండి, తోమిన తర్వాత చూద్దాం. అంతా చూస్తున్నారు కదా, డ్రై అయిపోయింది, బాగా ఆరిపోయింది కదా. ఇప్పుడు గిన్నెలు తోమేసాను ఫాస్ట్గా. గిన్నెలు తోమిన తర్వాత ఇవి కూడా నేను మొత్తానికి బోర్లు వేసేసి అంటే ఇలాగా బోర్లు అంటే ఇలాగ వేస్తాను అనమాట. అయితే ఇలా వేసి వదిలేస్తే కనుక మనకు గిన్నెలు అనేవి డ్రై అయిపోతాయి. ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే మాట చెప్పాను. అస్తమానం ఎందుకు చెప్తున్నాను అంటే రొటీన్ పని కదా, మరి చూపిస్తున్నాను అనమాట. కొంతమంది మిస్ అయ్యి ఉంటారు కదా, ఇలా చూస్తారు. ఉపవాసం ఉండి 3 గంటలకు లెగిసి సైరీ వంట చేసుకొని సైరీ వంట చేసుకొని తహజుద్ నమాజ్ చేసుకొని శుభం నమాజ్ చేసుకొని కొద్దిసేపు చదువుకొని ఇవన్నీ చేసుకొని మళ్ళీ బట్టలు కొద్దిగా ఐరన్ చేసుకొని ఐరన్ చేసి అన్నీ 1-2 కాదు కంటిన్యూ ఎంత పని చేసుకుంటే అంత ఆరోగ్యం బాగుంటుంది మనకి తెలుసా. ఎంత పని చేసుకుంటే అంత మంచిది. ఇద్దరు స్టవ్ 12 నిమిషాలు ఎంతసేపు. ఈ వర్క్ అంతా మా ఆయన చేతిలోనే ఉంటుంది అనమాట. అందుకనేసి అతను బాగా ఫ్లోర్ అనేది మనకు ఈ కిచెన్ ప్లాట్ఫారం అంటారు కదమ్మా. కిచెన్ ప్లాట్ఫారం అనేది మా ఆయన చేతిలోనే ఉంటుంది కదా. అయితే వాళ్ళ ఫ్రెండ్ వేస్తారనమాట. మా ఆయన అయితే గ్రానైట్ టైల్స్ ఆ వర్క్ చేస్తారు. గ్రానైట్ మార్బుల్ చేయరు, టైల్స్ ఓన్లీ టైల్స్ చేస్తారు. మా ఆయన సింగపూర్లో వెళ్ళి చేశారు పని. సింగపూర్ అయితే సింగపూర్లో పని చేశారు కదా, అలాగనేసి బిల్డప్ అయితే ఏమి ఇవ్వరు పాపము. ఒక మామూలుగా లేబర్ ఎలా ఉంటారు తెలుసా, ఆ టైప్లోనే కనిపిస్తాడు మా ఆయన. చూస్తున్నారా మొత్తానికి ప్లేట్లు గిన్నెలు మొత్తానికి అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఇది వాషింగ్ అనమాట, క్లీనింగ్ ఉంది. ఇప్పుడు క్లీనింగ్లో నేను క్లీనింగ్ చేసేస్తానండి. ఇప్పుడు వాటర్ తీసుకున్నాను, వాటర్లో కొద్దిగా లైజాల్ అనేది వేస్తున్నాను. లైజాల్ అంటే ఇది అయిపోయింది, లైజాల్ కూడా అయిపోయింది. అయిపోతే ఇంకా కొద్దిగా వాటర్ వేసి లైజాల్ చూపించాను కదా నేను ఇవి ఎలాగ తుడుచుకుంటే శుభ్రంగా ఉంటుంది అనేసి. నేను ఏదో ఒకరోజు చూపించేసి వదిలేసాను అనుకుంటున్నాను, అలాగైతే కాదు. ఎవ్రీడే నేను గిన్నెలు తోవడం, బట్టలు ఉతకడం. మనకు వాష్ ఏరియా కూడా బాగా ఆరిపోయి ఉందండి, నీట్గా ఆరిపోయి ఉంది. నీట్గా ఇది సోప్ చిక్క రకాలే. మా యూకిగాడు అండి కట్టుకొని లాగేస్తుంటారు చూడండి. మా అంటే యూకి రేయో అంటే ఇంకా అదే పిల్లులు చూడండి ఎలా కన్నాలు పెట్టేసాయో దీనికి. పట్టి అలాగ గోర్లతో లాగేసాయి. ఇప్పుడు ఇవి కూడా నాకు డ్రై అయిపోయినాయండి. డ్రై అవుతే కనుక మనకు స్టవ్ అనేది చూడండి చిన్న ఈగ దోమ కూడా ఏమి వాడవు, నీట్గా ఉంటుంది. ఎవ్రీడే అండి, ఎవ్రీడే చేస్తేనే మరి మనం రోజు తింటాం శుభ్రంగా అన్నము. శుభ్రంగా అన్నం తింటున్నాం అంటే ఎక్కడి నుండి వచ్చేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇల్లు కూడా నీట్గా ఉండాలి. ఇల్లు నీట్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇదిగోండి ఇప్పుడు కళాయిలు కూడా ఇక్కడే పెడుతున్నాను. అంటే మనం వండినట్టు కొద్దిగా ఏమైనా కలిస్తే కూర స్మెల్ ఉంటాయి కదా, అవి పోవాలంటే ఇలాగా డ్రై అయిపోతాయి. ఎండలు పెట్టారనమాట.
ఇంకా ఎండ అంటూ అటు ఎక్కువగా రాలేదు. 11 అవుతుంది టైము. ఇప్పుడే ఇల్లు అనేది ఇదిగోండి తడుగులు పెట్టేస్తున్నాను. జస్ట్ అంటే రోజు ఇదే అని మళ్ళీ బోర్ పని అనిపిస్తామో జస్ట్ చూపించేసి వదిలేస్తాను. అంత అయిపోయినాక మనం చూడతాము. ఇలాగే ఎక్కువగా వాటర్తో పెట్టుకుంటాను అనమాట. ఇలాంటి కర్రీ అయితే ఇంకా మన ఫ్రిడ్జ్ కిందికి అయినా కానీ సరే, ఏదైనా చిన్న సందులాంటివి ఉన్నా కానీ సరే అందులో కూడా వెళ్ళిపోతుంది. మనకు వాషింగ్ అనేది కూడా అవుతుంది. ఇక్కడ ఇల్లు కూడా శుభ్రం అయిపోతుంటుంది. నా ఛానల్ ఎంతమంది చూస్తున్నారో అందరికీ నచ్చినట్టుగా అయితే ఏంటో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే వెనుక చాలా మందికి ఇలాంటివి అయితే ఏదో కొద్దిగా పనికి వస్తాయి కదా. కొంతమంది పని చేసుకోలేక కొద్దిగా పాపం అలా అలసిపోయి కూర్చుంటారు. ఒక పని చేసుకుంటారు, ఆ తర్వాత జీతం చేసుకుంటారు. అలా కాకుండా తర్వాత పని ఉందే కదా, శుభ్రాలు చేసుకుంటే ఇంకా మనకి మంచిది. हमने సరే మరి మొత్తానికి లెంత్ పొడుగు అయిపోతే మరి బాగోదు కదా. మరి మీకే కొద్దిగా అంటే లెంత్ పొడుగు అయిందంటే అంటారు. మీరు స్టాప్ చేసేస్తున్నాను. మొత్తం శుభ్రం అయిపోయినా చూద్దాం. చూస్తున్నారు కదా, మొత్తం గిన్నెలన్నీ సర్ది చేశాను. బట్టలు కూడా ఇంకా జాడించేది ఉంది. ఇప్పుడు మనం తడుగుడ్డ పెట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే, అందరూ తుడిసిన తర్వాత తడుగుడ్డ పెట్టేస్తారు. నేను అలాగ ఎప్పుడు పెట్టాను. ఉదయం ఎలాగైనా తుడుస్తాను, చూడడం కాదు. ఇప్పుడైతే ఇంకా ముందు తడుగుడ్డ పెట్టిన తర్వాత తుడిసామనుకోండి, గోడలకి జస్ట్ ఎక్కడైనా సరే డస్ట్ ఉన్నా కానీ సరే చెత్త చెదారం అనేది ఇప్పుడు నీట్గా వచ్చేస్తుంది అనమాట. అంటే నాకు ఆ అలవాటు. సరేనా? నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మేలు. బాయ్ బాయ్, సీ యూ, టాటా.